హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్ కాబట్టి చాలా ఎమోషనల్స్ ఇందులో అయితే ఉంటాయి. అలాగే టేస్టీ తేజాకి వాళ్ళ ఫ్యామిలీ అయితే రారు కాబట్టి తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ వీక్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఈరోజు ఎవరి పేరెంట్స్ హౌస్లోకి వచ్చారు, వాళ్ళకి ఏమేమి హింట్స్ ఇచ్చారు, దానివల్ల వాళ్ళ యొక్క గేమ్ ఏమన్నా మారుతుందా లేదా అదే విధంగా గేమ్ మళ్ళీ అదే విధంగా నడుస్తుందా, గేమ్ని ఏమైనా మార్చుకుంటారా అన్నది మనం అయితే చూసేద్దాం. అలాగే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సాంగ్ వచ్చింది మార్నింగ్ సాంగ్తో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. ప్రేరణ బాబోయ్ నమస్కారం బాబు అన్నారు. హౌస్ మేట్స్ అందరూ కూడా భయపడిపోతున్నారు. ఆమె అతి విపరీతం అయిపోయింది అనిపిస్తుంది. ఒకలాంటి శాడిజం ఉంది ఆమెలో. ఎందుకంటే మెగా చీఫ్ అయినంత మాత్రాన మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ పాటించేయాలి, నన్ను వీకెండ్లో నాకు సార్ మెచ్చుకుంటారు కాబట్టి నేను ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. లేదా ఆమె మెంటాలిటీయే అది. ఎందుకంటే చాలాసార్లు చూసాం ఆ విధమైన బిహేవియర్ చేయటం చాలా రూడ్గా అనిపిస్తుంది. గౌతమ్తో భయంకరంగా ఇచ్చేస్తుంది. గౌతమ్ని ఆ విషయంలో సీతాఫల విషయంలో అయితే చాలా టార్గెట్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇంత చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూ చేసింది. అలాగే హౌస్లో గలాట ఎక్కువ చేసేస్తుంది. తన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే ఎవరినైనా సరే ఇష్టం వచ్చిన మాట్లాడటం లేదు. తను మాత్రం ఎవరన్నా మాట్లాడితే తీసుకోదు. అది మాత్రం ఆమెలో ఉన్న నెగిటివ్. తనైతే ఎవరి మీదకైనా బాణాలు విసిరేస్తుంది, కానీ తను చెప్పిందే వినాలి, అంతేకాని ఎదుటి వాళ్ళు చెప్పిందే వినను. ఇది తన యొక్క బిహేవియర్. ఇది కరెక్ట్ కాదు ప్రేరణ. ఇక్కడ వచ్చి అడుగుతుంది అనమాట, నువ్వు గిన్నెలు తోముతావా నీకు అని అడుగుతుంది ప్రేరణ. అయితే ఇక్కడ గౌతమ్ అన్నాడు, నాకు నచ్చినప్పుడు నేను తోముతాను, నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను తోముతాను అన్నాను కదా, ఎందుకు నువ్వు అంత రూడ్గా చేస్తున్నావు, అది నాకైతే నచ్చలేదు అని అయితే గౌతమ్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఎక్కడ ఉందో నాకు ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తే రోజంతా చేయాలా, నాకు నచ్చిన టైంలో నాకు ఖాళీ ఉన్నప్పుడు ఉంటాను అంతే తప్ప నువ్వు చెప్పినప్పుడే సోమాలి, నువ్వు చెప్పినప్పుడే రూల్స్ వేయాలి అని అంటే కుదరదు అని అయితే గట్టిగా ఆర్గ్యూ అయితే పెట్టుకున్నారు. బాగా డిపెండ్ వీళ్ళిద్దరునైతే ఎంత పీక్లో కొట్టుకున్నారో, ఎంత ఆర్గ్యుమెంట్ చేసుకున్నారో చెప్పలేము అనమాట. అంత వరస్ట్ బిహేవియర్ చేస్తుంది ప్రేరణ. ఇది అస్సలు ఎవరికి కూడా నచ్చదు. ఎంత ప్రేరణ ఫ్యాన్స్ కూడా నచ్చదు అది అటువంటి బిహేవియర్ చేస్తే. అందరూ హౌస్లో ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి. నామినేషన్స్ వచ్చినప్పుడు ఏదో ఫైట్ చేసుకోవాలి, అంతేకాని మిగిలిన టైంలో అంతా కూడా ఇటువంటి వాళ్ళకి పదవులు వస్తే ఎలా ఉంటుందో అన్నది మరొకసారి నాకు నిరూపితం అయింది. ఎందుకంటే ప్రేరణ బిహేవియర్ చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా చిరాకు కలిగిస్తుంది అనమాట. గౌతమ్ని చాలా మాట్లాడుతుంది. చాలా మాట్లాడితే గౌతమ్ ఎక్కడ తగ్గడుగా అస్సలు. నేను లెక్క చేయను, నేను పట్టించుకోను, ఇలాంటి వాళ్ళు నేను ఐ డోంట్ కేర్, నాకు నచ్చినప్పుడే నేను చేస్తాను, నాకు ఎవరన్నా అని అయితే చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. నువ్వు ఈ బీబీ హౌస్లోనే వరస్ట్ మెగా చెప్పు నువ్వు అని అయితే గౌతమ్ అన్నాడు. ప్రేరణ ఏమో నువ్వు వరస్ట్ కంటెస్ట్ అని ఇద్దరు కూడా ఒకరినొకరు బాగా తిట్టుకున్నారు. తర్వాత బిగ్ బాస్ సూపర్ మార్కెట్ ఈ రేషన్ చెప్పారు. బిగ్ బాస్ వెళ్ళి మీరు రేషన్ తెచ్చుకోమని చెప్పారు. ప్రేరణ వెళ్ళింది. ప్రతిసారి కూడా అందరూ అబ్బాయిలే వెళ్ళారు, కానీ అమ్మాయిలు ఆ విధంగా చేయలేదని నాకు అనిపిస్తుంది. ప్రేరణ చూడాలి, ఇదొక్కటే ఆమెని హౌస్లో ఇంకా నిలబెడుతుందని నాకు అనిపిస్తుంది. ఆడపురిలాగే చేసింది. ప్రతిదీ కూడా మొత్తం ఐటమ్స్ అన్నీ ఖాళీ చేసింది. నిఖిల్ ఏ విధంగా తెస్తాడో అంత ఆ విధంగా అయితే మొత్తం సూపర్ మార్కెట్ అంతా ఖాళీ చేసి పడేసింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయిల్లో అంత స్టాండ్ తీసుకుంటున్నది కాబట్టే తను హౌస్లో ఇంకా టాప్ ప్లేస్లో అయితే ఉంది. అలాగే వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నారు. ఇక్కడ బిగ్ బాస్ నబీల్ని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నారు. ఎందుకు బిగ్ బాస్, ఏంటి బిగ్ బాస్ అనుకుంటూ వెళ్ళేదాడికి అక్కడ ఒక బౌల్లో క్యారెట్ హల్వా పెట్టారు. క్యారెట్ హల్వా పెట్టి, నబీల్ నువ్వు ఈ హౌస్లోకి వచ్చి 10 వీక్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 5 వీక్సే ఉంది జర్నీ, ఇప్పటి నుంచి నువ్వైతే హౌస్లో స్వీట్లు తినొచ్చు,
స్వీట్లు తినకూడదు అన్న దాన్ని మాత్రం నేనైతే క్యాన్సిల్ చేశాను. ఇక్కడి నుంచి నువ్వైతే స్వీట్ హ్యాపీగా తినొచ్చు అని చెప్పారు బిగ్ బాస్. అప్పుడు నబీల్ ఫేస్లో ఆనందం చూడాలి. ఆల్రెడీ అక్కడ దొంగతనాలు చేసి కాస్త కోస్త తిన్నాడు, ఇక్కడ చాలా ఆనందంతో క్యారెట్ హల్వా అనేది తినేసాడు. ఇదేంటి బిగ్ బాస్ మొన్న మా హౌస్లో చేశారు, స్వీట్లాగా అనిపించలేదు, వాళ్ళలో క్యారెట్ వేసుకుని తిన్నట్టుంది అని అన్నాడు. అలా చక్కగా తిని బయటకైతే వచ్చాడు. ఎవరు వస్తారు హౌస్లో అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ నబీల్ మీరు యాక్షన్ రూమ్లోకి రండి అన్నాడు. ఇప్పుడే కదా బిగ్ బాస్, మళ్ళీ ఏంటి బిగ్ బాస్ అన్నాడు. యాక్షన్ రూమ్లోకి వెళ్తే అక్కడ స్వీట్స్ పెట్టించాడు అనమాట. మీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, ఆ స్వీట్స్ని తినండి అని అక్కడ ప్లేట్లో కాజు కట్లెట్స్ అయితే పెట్టారు. ఏంటి బిగ్ బాస్, ఈ స్వీట్లు పెట్టి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? బిగ్ బాస్ స్వీట్లు పెట్టి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా అని అయితే నబీల్ అయితే కామెడీ చేశాడు. శుభ్రంగా తినేశాడు. తినేసిన తర్వాత ఇక్కడ హౌస్లో నబీల్ వాళ్ళ మమ్మీ వచ్చింది. ఇది నబీల్కి తెలియదు. నబీల్ వాళ్ళ మమ్మీ వచ్చింది. వీళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆవిడ బురకాలోనే ఉన్నారు, పెద్దగా నాకు బురకాలోనే అయితే ఉన్నారు. ఆవిడని యాక్షన్ రూమ్ నుంచి బయటకు వస్తే సరే నబీల్ ఇక్కడ వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ చెప్తే వెళ్ళేదానికి యాక్షన్ రూమ్లో వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోవడం. 8 వారాలు అయింది బిగ్ బాస్ హౌస్లో ఉండి వాళ్ళ అమ్మని చూడటం ఇంత హ్యాపీగా ఉంటుందా అని అయితే నబీల్ అనుకుంటున్నాడు అనమాట. ఎన్ని రోజుల తర్వాత మా అమ్మని చూస్తే ఇంత హ్యాపీగా ఉంటుందా అని ఆనందపడుతున్నారు. అలా వాళ్ళ అమ్మ అయితే హగ్ చేసుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అయ్యి చాలాసేపు అయితే మాట్లాడుకున్నారు. అందరినీ పరిచయం చేశాడు, బాగా మాట్లాడారు. తర్వాత ఎప్పుడు హౌస్లో మా మమ్మీ, ఎప్పుడు ఇంటి దగ్గర మా మమ్మీ తిడుతుంది, ఇప్పుడు మాత్రం నాకు చాలా బాగా మెచ్చుకుంది అని అయితే అంటాడు అన్నమాట. ఇట్లా నబీల్ మదర్ యొక్క జర్నీ హౌస్లో చాలాసేపు ఎంటర్టైన్ అయితే చేశారు. నబీల్ మా మదర్ వచ్చినప్పుడు ఒక టాస్క్ అయితే చేశారు. నబీల్ నామినేషన్స్ అప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తారు. విష్ణుప్రియ, నబీల్, అవినాష్, రోహిణి చేశారు ఆ క్యారెక్టర్లో. వాళ్ళ అమ్మ ఎదురుకుండా ఇదైతే చేశారు. అవినాష్ ఏమో అక్క అంటే ఎవరు అక్క, నువ్వు నీకు అక్క ఎవరున్నారు, హౌస్లో ఎవరు లేరు అయ్యి అనుకుంటే కామెడీ అయితే బాగా చేశారు. కామెడీ అయిపోయిన తర్వాత హౌస్ నుంచి అయితే బయటికి వెళ్ళే టైం అయితే వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ ఆవిడికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక 3 ఎన్వలప్ పేపర్స్ ఒక బెంచ్ మీద పెట్టి ఒక స్ట్రైకర్ తోటి వాటిని ఇలాగా కొట్టాలి. కొడితే ఆ ఏ ఎన్వలప్ మీద పడితే దాంట్లో ఏం రాసుంటే అది మీకైతే మీ అబ్బాయికి చెందుతుందని రాశారు. ఇట్లా ఆవిడైతే చేశారు. బ్లూ కలర్ ఎన్వలప్ మీద పడింది. అక్కడ దాంట్లో ఉన్నది ఏంటంటే 20 పీసెస్ గులాబ్ జామ్స్ తనకు వస్తాయి అని అయితే రాసింది. గులాబ్ జామ్స్ అయితే వచ్చినాయి. అందరూ హ్యాపీగా ఒకరికి తినిపించారు. ఆవిడ చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకుని హౌస్ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోయారు.